దేవునికి స్తోత్రం. ప్రజలాడ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. తలలు వంచండి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, ఈ పరిశుద్ధమైన దివ్యగల నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరమును బట్టి, దయను బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి, దాచి, కాపాడి, బలపరిచి, స్థిరపరిచి, అనేక విషయాలు తోడుండి నడిపిస్తూ ఈ యొక్క విజ్ఞాపన దినమందు నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. చదివిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన సాక్ష్యం పొందినట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగల నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో శ్రేష్టము అనే పదం చాలా విరివిగా అనేక వాటికి వాడబడినట్లుగా ఉంది అని ఇంతకుముందు నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. దీంట్లో ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఈ నూతన సంవత్సరం ఒక శ్రేష్టమైన అనుభవంలోకి మనం వెళ్ళినట్లుగా, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో మనము తెలుసుకున్నట్లుగా నేను ఒక పని చేయాలనుకున్నాను. అదేంటో వాక్యానుసారంగా చెప్తాను. దేవుని ఎదుట మనకు సంతోషము మన సాక్ష్యం. అవునా కదా? ఈ లోకంలో మనం ఎలా బ్రతికాము అనే దాన్ని రేపు దేవుడు దూతల ఎదుట కూడా దాన్ని పొగడి మెప్పును కలగజేస్తాడు, మనం పోరాడిన దాన్ని బట్టి. కాకపోతే ఇప్పటి వరకు కూడా మనం పోరాడినంత మన కోసం, మనము, మన పిల్లలు, మన బిడ్డలు, వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ జీవితాల ఆనందము, వాటి కోసమే పోరాడాము. మనం అందరం విశ్వాసులమే. మనం చదువుని ఈ మాటలో విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవు అనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అనే మాట. విశ్వాసాన్ని బట్టి సాక్ష్యము. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మాట, మన విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం. ఇప్పుడు ఈ అధ్యాయంలో అనేక మంది సాక్ష్యం పొందారు. హేబేలు మొదలుకొని అనేక మంది ప్రవక్తల వరకు, రక్తము చిందించిన వారి వరకు అనేక మంది సాక్ష్యం పొందారు. అయితే ఈరోజు కూడా మన జీవితంలో ఒక శ్రేష్టమైన సాక్ష్యం పొందిన వారిగా, మనం ఏదైతే మన దేవుడు ఉన్నాడని నమ్మామో, ఏదైతే చేస్తాడని నమ్ముతున్నామో, జరిగిస్తాడు అని నమ్ముతున్నామో, దానిని క్రియారూపకంగా మనం అనుభవించేటట్లుగా మనము ఎరిగి బ్రతకడమే విశ్వాసం. భ్రమల్లో బ్రతకడం విశ్వాసం కాదు. చేస్తాడు 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 అనుకుంటూ నిరీక్షణ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. దాన్ని పొందుకోవడానికి తగినటువంటి ప్రయత్నము, ఆలోచన, సమర్పణ, దిద్దుబాటు జీవితము, వేరుబాటు జీవితము, ఇవన్నీ చాలా మంది జీవితాల్లో ఉండవు. ఇప్పుడు మనం చదివిన ఈ మాటలో దేనిని బట్టి వారు సాక్ష్యం పొందారు? వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి.
ఇప్పుడు మనమందరం విశ్వాసులమే, మనకంటూ ఒక సాక్ష్యం ఉంటుంది. అంటే మనం ఆదివారం నిలబడి సాక్ష్యం చెప్పేది కాదు సాక్ష్యం. అర్థమవుతుందా? ఇప్పుడు అనేక మంది దేవుని ఎరగనటువంటి ప్రజలు మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎంతో మంది బైబిల్ చదివి ఉండరు. బైబిల్లో ఉన్నటువంటి నీతియుక్తమైనటువంటి స్థితి కలిగి బ్రతకడం అనేది వాళ్ళకి తెలిసి ఉండదు. కానీ మనమే ఆ ప్రవర్తన కలిగి బ్రతుకుతే వారికి బైబిల్ అర్థమైపోతుంది. ఓహో, వీళ్ళు బ్రతుకుతుంది కారణం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి కదా అని మనమే సాక్ష్యం. అంటే సాక్ష్యం అంటే తప్పించబడ్డాం, విడిపించబడ్డాం, దీవించబడ్డాం అనేది కాదు. నీవే నువ్వు ఎరిగిన దేవుణ్ణి, నువ్వు తెలుసుకున్నటువంటి క్రీస్తును, దానికి అనుగుణంగా నడిచిన దానిని బట్టి, బ్రతికిన దాన్ని బట్టి అనేకులు నిన్ను చూసి దేవుణ్ణి తెలుసుకోవడం సాక్ష్యం, వాస్తవమైన సాక్ష్యం. మనం నడక, మన పడక, మన బ్రతుకు అనేకులు చూసినప్పుడు నిజంగా వీరు క్రీస్తుని ఎరిగిన వారు కాబట్టి ఇలా బ్రతుకుతున్నారు అని సంపాదించుకోవడం సాక్ష్యం. అందుకనే క్రీస్తుతో కూడా ఉండిన వారు అని ఆ రోజు అపోస్తులు గురించి ఆ రోజు సాక్ష్యం ఇవ్వబడింది. ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. జ్వరం నుంచి విడిపించబడితే, తప్పించబడితే, కాపాడబడితే, ఉద్యోగం వస్తే, దీవించబడితే, ఏదైనా క్రియేట్ చేస్తే, ఇవన్నీ కూడా దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షాన్ని కుమ్మరించే దేవుడు. కానీ నువ్వు లోకానికి ఆయన చూపగలగడం సాక్ష్యం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 11వ అధ్యాయంలో అనేక మంది పెద్దలు, అంటే దేవుని ఎరిగి పెద్ద అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లోనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మా బ్లెస్సీకి క్రేజ్కి 8 years తేడా. ఇప్పుడు వాడు పెద్దవాడు కాబట్టి, వయసుకు వచ్చిన వాడు కాబట్టి, వీడు చిన్నవాడు అలిగినా, వాడి మీద కేకలేసినా, మొండికేసినా ఏం చెప్తావు? నువ్వు పెద్దవాడివి కాబట్టి అర్థం చేసుకో అని వాడికి చెప్తాం. పిల్లవాడు మూర్ఖత్వం ఉంటుంది, తెలియనితనం, ఇంకా ఏంటి, ఏది మంచి ఏది చెడు అని తెలియని స్థితి. అంటే తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకున్నాడు కాబట్టి వాడు విసిగించిన, వాడు ఇంకా వాడిని రెట్టించేదన్నా సరే సంతోషంగా వాడి పిల్లోళ్ళ అనుకుని అడ్జస్ట్ అయ్యి కోపం ప్రదర్శించకుండా ప్రేమనే చూపగలగడం పెద్దరికం. కాకపోతే ఆ బాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో చాలా మంది పెంచలేక గ్యాప్ పెంచి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య వాడు అలాంటి వాడే, సరే నువ్వు ఇలా లైక్ ఇది నీకు అవసరం రాదా, అప్పుడు చూడవచ్చు అని పెంచుతారు. కానీ ఆ స్థితిని తగ్గించి ఆ బంధాన్ని పెంచే విధంగా ఎవరు మాట్లాడు. పెద్ద అంటే ఏంటంటే తండ్రి యొక్క మనసు ఇరిగి దాని ప్రకారంగా బ్రతకగలిగిన వాడు పెద్ద. పెద్ద మన ఇంట్లో పెద్దవాళ్ళు. అందుకనే పూర్వకాలం ఒక సామెత, ఇంట్లో పెద్దవాడే పుట్టేదానికంటే అడవిలో ఒక మానవి పుట్టడం మేలు. ఎందుకంటే శ్రమ వాడికే, బాధ వాడికే, కట్టడం వాడికే, అన్ని భరించడం వాడికే, అన్ని త్యాగం చేసి వాని తర్వాత ఉన్న వారికి అన్ని చేయాల్సింది వాడే. వాడికి ఏముండదు. తర్వాత ఇంత చేసినా ఎవరి స్థితి బట్టి వాళ్ళు బ్రతికిన తర్వాత చేసిన దాన్ని బట్టి ఎవరు గుర్తుంచుకోరు, అర్థం చేసుకోరు. చాలా తక్కువ మంది ఉంటారు. అంటే క్రీస్తు మనస్తత్వాన్ని ఎరిగి క్రీస్తును అనుసరించినటువంటి విశ్వాసులు గురించి రాయబడిన మాట ఈ పెద్దలు అనే దాని గురించి. వీరు దేన్ని బట్టి సాక్ష్యం పొందారు అంటే, విశ్వాసాన్ని బట్టి, యేసు క్రీస్తు వారికి బోధించిన దానిని బట్టి, తెలియజేసిన దాన్ని బట్టి, వారు దాన్ని అనుసరించి, దాన్ని అనుకరించి, పాటించి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము పిలిచినప్పుడు నువ్వు లేచి విడిచి నేను చూపించు దేశం చూపించాడా? పలాని దేశం, పలానా ఊరి, పలానా ఇంతకాలం అని ఏం చెప్పాల, లేచి విడిచిపెట్టి లేచి రావడమే, ఇంకంతే. అందుకని అక్కడ రాబడిన మాట, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళాడు. ఆ మాట ఉందా? చూడండి, అబ్రహాం గురించి రాబడినప్పుడు 8వ వచనం,
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకయే బలి వెళ్ళను. అది విశ్వాసం. ఏంటంట? మనమైతే నువ్వు లేచిరా అంటే ఎక్కడికి ప్రభువా, ఎంత దూరం ప్రభువా, ఎంత కాలం ప్రభువా, ఎన్ని ప్రశ్నలు వేస్తాం. అన్ని ఈ ఎంత దూరము ఎక్కడికి అనే దాంట్లో ఆయన సమాధానం చెప్పి, ఆ సమాధానంలో కూడా మనకు ఎలాంటి బాధ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉంటే అబ్బా వెళ్తాం. లేదంటే అబ్బా నా వల్ల కాదులే ప్రభువా. చూడండి, ఇప్పుడు ఆయన పిలిచాడు, లోబడ్డాడు. పిలుపుకు లోబడడం అంటే ఏంటి? పిలుపుకు లోబడడం అంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని గుడ్డిగా గాని అన్న దేవుడని నమ్మకంతో కానీ ఇంకా నోరెత్తకుండా అంటే ఎదురు మాట్లాడుకుని లోబడి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ఆ నమ్మకాన్ని బట్టి, నా మీద నమ్మకం ఉంది కాబట్టే బంధువులను వదిలిపెట్టాడు, ఊరిని వదిలిపెట్టాడు, పరిస్థితులను వదిలిపెట్టాడు, నన్ను నమ్మాడు అని ఒకరోజు ఉన్నతమైన స్థితిలో ఇచ్చాడు. అంటే విశ్వాసం అనేదేంటి? నిరీక్షించబట్టు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో దాని యొక్క నిజ స్వరూపం మన విశ్వాసం. అంటే ఏంటి? మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ముందు మన బ్రతుకులో ఉంటే దానికోసము దేవునికి లోబడి బ్రతుకుతే నిరీక్షించిన దాన్ని ఇప్పుడు కనిపించకపోయినా భవిష్యత్ కాలం దాన్ని మన ఎదుటికి తెచ్చి మనం నమ్మిన దాన్ని బట్టి, మనం కోరుకున్న దాన్ని బట్టి దేవుడు మనకు ఇస్తాడు. అది విశ్వాసం. కాకపోతే మన నిరీక్షణ విశ్వాసంతో కూడకుండా పరిస్థితుల మీద ఆధారపడి, దేవుని మాట మీద ఆధారపడకుండా మనకు మనమే చెప్పుకొని బలపరుచుకునే స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా బలహీనమే. నా మాట వినండి. మన విశ్వాసం ఎవరి జీవితంలో జరిగితే జరిగిందని నమ్ముతాం, ఎవరి జీవితం ఎక్కడైనా కలిగితే కలిగింది నమ్ముతాం. కానీ మనకు మాత్రం ప్రత్యేకంగా జరుగుతుందనే నమ్మకాన్ని మన జీవితంలో నమ్మం. ఇది జరగదండి, ఇది కాదండి, నేను ఎవరు చెప్పడానికి ఇది జరగదు కాదనడానికి. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అని బైబిల్లో రాయబడింది. కానీ మనమే నమ్మకపోతే ఆయన ఎందుకు చేస్తాడు? అందుకని అంటాడు, నమ్ముట నీ వలనైతే కదా. ఇది మనకు తెలిసిన సత్యం. కానీ నమ్మం. కట్టబడుతుందని నమ్మం, చేస్తాడని నమ్మం. దాన్ని నమ్మకపోగా తప్పించుకోవడానికి దేవుడి చిత్తమని వదిలేస్తాం. అర్థమవుతుంది నా మాటలు? నమ్మకపోగా ఇది దేవుని చిత్తం కాదులే. అరే బాబు, నువ్వు నమ్మితే ఆ చిత్తం మీద కనిపెట్టి ఎదురు చూసి ప్రార్థించు. మరి నీకు నువ్వే దేవుని చిత్తం కాదనుకోవడానికి నువ్వెవరు? కాదు కదా. కాబట్టి విశ్వాసం అనేది నువ్వేదైతే నిరీక్షిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు కలుగుతుందని ఒక ధైర్యం నీ బ్రతుకులు పుట్టించి దాన్ని పొందడానికి అది ఇవ్వగలిగిన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనతో కలిసి నడవడం విశ్వాసం అండి. నిన్ను జనములకు తండ్రిగా చేస్తానన్నాడు, అది నమ్మి వెళ్ళిపోయాడు. ఇంకంతే. ఆయన జీవితం ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఓపికతో భరించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒక సాక్ష్యం పొందుకోవడం అంటే ఏంటంటే దేవునితో గణపరచడం అనేది ఏంటి అంటే, నువ్వు పొందిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు సంతోషపడతావు, నీ బిడ్డలు బాగుపడతారు. అంతే. దేవునికి ఆశీర్వాదం ఏంటి? ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం వచ్చేంత వరకు మందిరానికి వస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత తీరిక ఉండదు, బట్ టైం కుదరట్లేదు, అసలు బిజీ. దానివల్ల దేవునికి ఏమన్నా సంతోషమా? దేవుని సన్నిధి వదిలిపెట్టి, సంఘ సహవాసం వదిలిపెట్టి, లోకంలో నీ కోసం, నీ కుటుంబం కోసం బ్రతకడం అనేది ఎంతవరకు? దేవునితో కూడా బ్రతకడం ఆయన సంతోషం. అంటే ఉద్యోగస్తులు తీరిక చేసుకొని సమకూర్చుకొని ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయనతో ఉండాలనే ఆలోచనతో సమకూర్చుకొని రావాలి. చిన్న వంక దొరికితే మానేయడం, ఈరోజు నాకు కుదరలేదు, ఇంట్లో పరిస్థితులు బాగలేవు అని మానేయడం కరెక్ట్ విశ్వాసం కాదు అది. అరే నాకు దేవుడు ఇచ్చాడు, ఇంత బిజీగా ఉన్నాను, కానీ ఆయనతో ఒక గంట గడపకపోతే ఎట్లా? ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళకపోతే ఎట్లా? ఆయన సహవాసం ఉండకపోతే ఎట్లా? మీరు గమనించండి, మన అందరిని ప్రేమించాలి, అందరితో బాగా ఉండాలి, కానీ పరిశుద్ధులతో మాత్రం ఖచ్చితంగా సహవాసం మనం చేయాలి.
ఆ సహవాసం అనేది లేకపోతే బలం అనేది ఉండదు. కాబట్టి మన సహవాసం ఖచ్చితంగా పరిశుద్ధులతో, దేవుని నమ్మిన బిడ్డలతో ఉండాలి. ఆ విధంగా మన విశ్వాసాన్ని మనం కట్టుకొని, మన నిరీక్షించిన దాన్ని బట్టి అది ఉన్నది, చేస్తాడని నమ్మటమే విశ్వాసము. అయితే ఈరోజు మన విశ్వాసం దేనికోసం అనే మాటను ఆధారం చేసుకొని ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకొని, టార్గెట్ అంటే ఏంటి? ఒక గురి, ఒక లక్ష్యం ఉంచుకొని ఒక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? టార్గెట్ అంటే అది లాంగ్ టర్మ్ ఉంటాయి, దీర్ఘకాలిగా ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్. నేను షార్ట్ టర్మ్ ఎందుకంటే యెరూషలేము ప్రాకారమే 56 రోజుల్లో కట్టబడింది. అవునా కదా? అమ్మరా? కట్టారా లేదా? ఎన్ని రోజులు? 56 రోజులు. సో వచ్చే నెల 4వ తారీఖు నుంచి ఈస్టర్ రోజు, అంటే ఈస్టర్ సండేకు ముందు రోజు వరకు 56 రోజులు ఉన్నాయి. 56 రోజులు ఉన్నాయా? నేను కౌంట్ చేసుకుని వచ్చాను. వచ్చేటప్పుడు ఆ తలంపు ఇచ్చాడు కాబట్టి అసలు ఎన్ని రోజులు. వచ్చే నెల 4వ తారీఖు ఆదివారం. వచ్చే నెల 4వ తారీఖు మార్చి 31 అనుకుంటాను. మార్చి 31 ఈస్టర్ పండుగ. అంటే ముందు రోజు వరకు మొత్తం ఎన్ని రోజులు? 56 రోజులు. సో నేనేమంటానంటే మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి ఏదో ఒకటి కట్టాలి. అర్థమవుతుందా? ఏదో ఒకటి కట్టాలి. అంటే ఏం కట్టాలి అంటే ఇప్పుడు దానిపైన వచనం చూడండి. మీరు 11వ అధ్యాయం పై వచనం, 11వ అధ్యాయం పై, 11వ అధ్యాయం అంటే 10వ అధ్యాయం చివరి వచనం చూడండి. అయితే మనము నశించు వెనుక తీయవారము కాము గాని ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మన విశ్వాసము ఇంతకాలము డబ్బు, ధనము, ఉద్యోగము, ఆరోగ్యం అనే చుట్టూ తిరిగేది. ఈ సంవత్సరం మన విశ్వాసాన్ని బట్టి దేన్ని సంపాదించాలి? ఆత్మలు. ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ రోజు కూడా చెప్పుకున్న వాక్యం ఏంటంటే ఈ సంవత్సరమైన ఫలించిన సరి, లేకపోతే నరికేస్తాను, కఠినమైన మాట మనం విన్నాం. అంటే విశ్వాసిని కనాలి, ఫలించాలి. విశ్వాస ఫలం అంటారు దాన్ని. విశ్వాసి ఇంకొక విశ్వాసిని కనాలి అంటే ప్రార్థన ద్వారా కనిపెట్టి కనడం, వారిని దేవుని దగ్గరికి తీసుకురావడం, వారి కుటుంబాలను కట్టడం అనేది విశ్వాసి ఇంకొక విశ్వాసిని తయారు చేయడం. సో ఇప్పుడు యెరూషలేము ప్రాకారం 56 రోజులు కట్టబడింది. అయితే నెహెమ్యా ఒక్కడే కట్టాడా? మీరు కానీ నెహెమ్యా గ్రంథం ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ప్రధాన యాజకుడిని ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మములు కట్టి ప్రతిష్ఠించి తలుపును నిలిపిరి. ఇక్కడ ఇప్పుడు యెరూషలేము ప్రాకారం అంతా కూడా 12 గుమ్మాలు ఉన్నాయి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి అంటే యెరూషలేము పట్టణం ఉండే చుట్టూ కూడా కోట ఉంటుంది, కోట గోడ. ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి అంటూ ఒక్కొక్క ద్వారం నుంచి రావడానికి చుట్టూ ఆ యొక్క ప్రాకారంలో ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు వారితో కలిసి ఇంకొకరిని కలిసి కట్టినట్టుగా మనం చూస్తాం. ఈ 3వ అధ్యాయాన్ని మనం చూస్తే మొట్టమొదటిగా గొర్రెల గుమ్మము ఎవరు ప్రతిష్ఠించి ఎవరు నిలిపారు? ప్రధాన యాజకుడు. దాని తర్వాత మీరు కానీ దాని కంటిన్యూషన్ 2వ వచనం చూడండి. అతనిని ఆనుకొని యెరికో పట్టణ వారు కట్టిరి, వారిని ఆనుకొని ఇమ్రి
ఇమ్రీ కుమారుడైన జక్కును కట్టెను. మత్స్యపు గుమ్మమును ఉషియానా వంశస్థులు కట్టిరి. వారు దానికి దూలములు ఎత్తి తలుపులు నిలిపి తాళములు గడియలు అమర్చిరి. అట్లా ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ఆనుకొని ఒకరు. ఈ అధ్యాయం అంతా చూస్తే చివరికి 12 గుమ్మాలు ఒకరే కాదు, కొందరు కలిసి ఒకరిని ఆనుకొని ఒకరు కట్టినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుంది నా మాటలు? 12 ప్రాకారంలో ఉన్నట్టు 12 గుమ్మాలు. అంటే గుమ్మం అంటే ఇప్పుడు ఈ తలుపు అటు ఇటు ప్లేస్ ఉంటుంది కదా, మళ్ళీ అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక తలుపు, దానికి మధ్యలో అటు ఇటు ప్లేస్, అట్లా ప్రాకారం చుట్టూ 12 గుమ్మాలు ఉన్నాయి. ఇంకా మీరు ఇప్పుడే బైబిల్ చదివితే అట్లా ఇంటికి అడిగిన తర్వాత చదువుకోవచ్చు కదా. నేను చెప్పినప్పుడే ఇంకా అదేదో ఇంకా అదే చూస్తుంది, మళ్ళీ చెప్పే మాటలు ఆడిపోతాయి. చెప్పినప్పుడు వినాలి, చూడాలి, వదిలిపెట్టాలి. ఇంక మీరు అది చూస్తూ చదువుతూ ఉంటే నా మాటలు ఎక్కడ బుర్రకెక్కుతాయి? చెప్పాను. అందుకే నేను రెఫరెన్స్ చాలా తక్కువ చెప్పడం తగ్గించేసాను. ఎందుకంటే రెఫరెన్స్ చెప్తుంటే ఇంకా తిప్పుతూనే ఉంటారు. ఇంకా నేను ఏం చెప్పుకున్నా సరే ఇంకా అది మీకు వినిపిస్తుందో లేదు, మీకు అది నేను చెప్పేది ఎక్కడ పోతుందో ఇంకా అది చదవడం ప్రారంభిస్తాను. అప్పుడే చదవాలా? ఇది చెప్పాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు కదా. అసలు ఏంది దీని కథ, కమిషన్, ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అధ్యాయం అంతా చదవండి, మంచిది. చెప్పినప్పుడు వచ్చిన మాత్రం చదవండి, పక్కన పెట్టండి, మూసేయండి, నా మాటలు వినండి దయచేసి. ఇంకా మీరు ఇంకా మూడో అధ్యాయంలో ఇన్ని ఉన్నాయంటే ఇంకా ఎన్ని గుమ్మాలు ఉన్నాయని ఇక్కడే చదివి, ఎవరెవరు కట్టారు ఇక్కడే చదివి ఇంత అవసరం లేదు. సో 12 గుమ్మాలను 12 మంది కాదు గాని ఒక్కొక్కరితో కలిసి కొందరు కలిసి కట్టారు. ఫస్ట్ ఈ మాట నేను గుర్తుంచుకోండి. సో మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు గొర్రెల గుమ్మని నిలిపి, ఇప్పుడు అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు అతను ఆనుకొని ఇరుకోపట్టిన వారు, దాన్ని ఆనుకొని తర్వాత ఇమ్రీ కుమారుడిన జక్కును, వీళ్ళందరూ కలిపి ఆ గుమ్మాన్ని కట్టారు. తర్వాత అట్లా ఒక్కొక్క గుమ్మాన్ని ఒక్కొక్క వంశపు వారు, అంటే ఒక్కొక్క కుటుంబం వారు, తర్వాత ఇరుగు పొరుగు ఉన్నవారు కలిసి ఒక్కొక్క గుమ్మాన్ని కట్టుకుంటే ఈ యొక్క 12 గుమ్మాలను కట్టారు. ఎన్ని రోజులు కట్టారు? 56 రోజులు. సో ఈ కట్టే విషయంలో మనకు తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దాన్ని హేళన చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. మీ చేత ఏమవుతుంది అన్న వాళ్ళు కొందరు ఉన్నారు, మీ వల్ల ఏమవుతుంది అన్నవారు ఉన్నారు. కానీ ఒక చేత కత్తి, ఒక చేత తాపి పట్టుకొని దేవునిక ప్రాకారం క్షేమం అంటే ఆ పట్టణ క్షేమం కోసం, లేకుండా ఆ సంఘ క్షేమం కోసం ఎవరికి చేతనందుకు వాళ్ళు కట్టారు, ప్రయాసపడ్డారు, కట్టుకున్నారు. కాబట్టి కాపుదల వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో ఆత్మలు రక్షించుటకు విశ్వాసం గలవారమై ఉన్నాము అనే మాట ఉంది కదా. దాన్ని నోట్ చేసుకొని మన విశ్వాసం దేనికోసము? ఆత్మలు రక్షించడానికి. ఇప్పుడు ఆత్మలు రక్షించాలి అంటే ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలయ్యా, ఎవరిని తీసుకురావాలయ్యా, ఏ కొత్త వారిని తీసుకురావాలయ్యా అనుకుంటారేమో. వద్దు, కొత్త వారి దగ్గర కాదు. ఈ 56 రోజుల్లో మీకు ఒక ఇంటిని ఇస్తాను. అర్థమవుతుందా? ఒక ఇంటిని ఇస్తాను అంటే ఒక కుటుంబాన్ని ఇస్తాను. ఆ కుటుంబం కట్టబడే విధంగా నువ్వు కన్నీరు గారుస్తావో, ఏడుస్తావో, బాధపడతావో, దుఃఖపడతావో, అది ఇంకా నువ్వు ఎంతగా ప్రయాసపడతావో, ఈస్టర్ రోజుకు వాళ్ళ జీవితం అంటే మారు మనసు పొంది యేసుక్రీస్తుని ఎరిగి మందిరములో వారు చేర్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరిగేదానా అని చాలా మంది అనుకుంటారు. అది మీ అపనమ్మకం, ఇంకా మీ బ్రతుకుల్లో మారదు, ఇంకంతే. అర్థమవుతుందా? ఇది జరిగేదా అని ఎవరు మనసులో ఉన్నారో ఆ రోజు ఎలీషా వెళ్ళి రేపటికి, అప్పుడు క్షామం అంతా ఉంటే రేపటికి దండికి ఫుడ్ దొరుకుతుందంటే ఆ దేవుడు ఆకాశపు తలుపు తెరిచిన జరుగుతుందా? మరి బాబు జరుగుతుంది, నమ్మలేదు కాబట్టి నువ్వే చేస్తావు. ఇప్పుడు విశ్వాసం ఉంది కదా, విశ్వాసాన్ని బట్టి దేవుడు క్రియ చేస్తాడు అన్నప్పుడు నీ విశ్వాసం ఎలాంటిదో నిరూపించుకోవడానికి ఒక అవకాశం. ఆత్మ ఒక కుటుంబాన్ని నీవు కట్టడానికి దేవుని కృపలో ఆ కుటుంబ పక్షాన వీరు నేను సంపాదించిన ఆత్మలు, నేను ప్రయాసపడితే మందిరానికి వచ్చినటువంటి ఆత్మలు అని నువ్వు అనడానికి
ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు నువ్వు ఈ లోకంలో ఎంత ఇదిగా ప్రార్థన భక్తి కలిగినా పరలోకంలో సంతోషం. ఎప్పుడు సంతోషం ఉంటుంది? ఒక పాపి మారు మనసు పొందితే యేసు ప్రభు ఒక్కడే కాదు, పరలోకం అంతా సంతోషిస్తుంది. అర్థమవుతుంది నా మాటలు? ఒక పాపి మారు మనసు పొందితే, ఒక పాపి మారు మనసు పొందితే అంటే మనం ఆశీర్వాదం పొందితే, డబ్బు పొందితే, ఆనందం పొందితే, మనం కట్టుకుంటే గొప్పవారు, ఇది కాదు ఆనందం. అక్కడ పరలోకం, పరలోకంలో దేవునితో పాటు దేవదూతలు సైతం ఆనందించగల క్షణం ఏది అంటే ఖచ్చితంగా ఒక పాపి మారు మనసు పొందడమే. అంటే యేసు క్రీస్తును రక్షకుడు అంగీకరించి సంఘములో చేర్చబడడం. ఇది విశ్వాసం. అందుకని మీ విశ్వాసం ఏమని రాసుకున్నాం అక్కడ? ఆత్మలు రక్షించుటకు అనే దాని కింద ఏముంది చదవండి. కింద 3 ఉంది, పుట్టినోట్లు ఏముంది? అట్లా కాదత్త, ఇప్పుడు 39 వచ్చిన దాని కింద రక్షించుకొనుటకు అనే దాని మీద పైన 3 అని ఉంది, అవునా? ఇప్పుడు చూడండి లేండి, మన ఇంకేమన్నాను, దాని కింద ఏమని ఉంది? కింద పుట్టినోట్లో సంపాదించుకొనుటకు అంటే విశ్వాసము ద్వారా ఏ విశ్వాసం కలిగిన వ్యక్తి అయినా ఆత్మలు సంపాదించగల శక్తి ఉందా లేదా? చెప్పరేంటమ్మా? అందుకని ఇక్కడ చదివిన ఆత్మలు రక్షించుటకు, ఆత్మలను సంపాదించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ఈ మాట చెప్పండి నాతో పాటు. ఆత్మలను సంపాదించుకొనుటకు నాకు విశ్వాసం ఉంది. ధైర్యంగా చెప్పారా? విశ్వాసంతో చెప్పారా? దేవుడు మీ మాటలు స్థిరపరచును గాక. అయితే ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి మన ఎన్నైతే ప్రతి నెల కుటుంబాలు చదువుతున్నామో, ఆ కుటుంబంలో ఎవరైతే మారు మనసు పొందలేదో, ఆరోగ్యము, ఆస్తి, అంతస్తు గురించి కాదు, ఇప్పుడు ముందు వాళ్ళు మారు మనసు పొందాలి. అన్ని వస్తాయి అంతే. భర్తలు, కుమారులు వీళ్ళున్నారు. ఇప్పుడు నీ విశ్వాసము చేత ఒక కుటుంబాన్ని కట్టడానికి, ఏ కుటుంబం అయితే ఈ 56 రోజుల్లో నీ కన్నీటి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ యొక్క ఆశను బట్టి నీవు దేవుని సన్నిధిలో, ప్రభా నాకు ఈ బాధ్యత అప్పచెప్పబడింది దేవా, నిజంగా వాళ్ళు మారు మనసు కోసం నేను ప్రయాసపడుతున్నా, కనికరించిన దేవా, వాళ్ళు నశించిపోవడానికి నీకు ఇష్టం లేదు కదా, ఇప్పటి వరకు వాళ్ళ కర్మ అనుకునే భ్రమలో ఉన్నాను, కానీ ఆత్మలు సంపాదించడానికి, ఆత్మలు రక్షించడానికి విశ్వాసం గలవారమై ఉన్నాము. ఇంతవరకు ఆ విశ్వాసాన్ని దాన్ని సంపాదించుకోవడం ఉపయోగించలేదు, నా ఉద్యోగాన్ని సంపాదించుకోవడం ఉపయోగించుకున్నాను, నా బిడ్డల క్షేమం కోసం ఉపయోగించాను. కాబట్టి ఇక మీదట నీకు సంతోషకరమైనటువంటి, నువ్వు ఆనందించదగినటువంటి విశ్వాసం ఏంటంటే, నేను ఒక ఆత్మను సంపాదించగలిగితేనే, కాబట్టి ఆత్మను సంపాదించుకోగలిగిన విశ్వాసం నాకుంది, ప్రభు నాకు ఈ కుటుంబం నాకు ఇవ్వండి అని ధైర్యంగా మీరు మీ వ్యక్తిగతంగా కన్నీరు కార్చి ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, మారు మనసు పొందలేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం కానీ మన చేతిలో ఏముందండి అంటే దులుపుకోవడం, ఎస్కేపిజం. దేవుడు ఆశీర్వదించడానికి ఆలస్యం చేస్తాడేమో. అర్థమవుతుంది నా మాటలు? ఒక పాపి మారు మనసు పొందితే మాత్రం హక్కున చేర్చుకోవడానికి ఆలస్యము చెయ్యడు, అవునా కదా? తప్పిపోయాడు కుమారుడు, బుద్ధి వచ్చింది, ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? గుమ్మంలో దూరంగా ఉండడానికి కనిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే ఏంటి? తండ్రి యొక్క వేదన అంతా కూడా ఏంటి? మారు మనసు పొంది నా దగ్గర రావాలని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు మనము మన ప్రయత్నము, మన ఆలోచన, మన ప్రార్థన, మన భారం అంతా కూడా నశించిపోతూ, సంఘములో ఉన్నా సైతం క్రైస్తవులకు పుట్టినా సైతం, మన మధ్యలో పెరిగినా సైతం, పండగలు పబ్బాలకు మాత్రమే వస్తున్న వారి పక్షాన అలా కాదు, నిన్ను తెలుసుకోవాలి, నిన్ను గుర్తెరగాలి, నిన్ను తెలుసుకుని నీ దగ్గరకు రావాలి. ప్రభా నాకు తెలియదు, ఈ ఆత్మలు నాకు కావాలి, వారి జీవితం ఏం చేయాలో నాకు చెప్పండి అని ఎవరైతే ప్రయాసపడుతూ దేవుడు ఇవ్వడంటారా? చెప్పండి. 100% ఇస్తాడు. కాకపోతే ఆ భారము ఇప్పటి వరకు మనం కలిగి లేము కాబట్టి, ఎవరైనా నశించిపోతున్నా, ఎవరైనా మందిరానికి రాకపోయినా ఏం చేద్దాం? చెప్పాము, వాళ్ళు రావట్లేదు, వాళ్ళ కర్మ. దేవుడే మార్చాలి, దేవుడు మారుస్తాడు. ఆ వారి జీవితాలకు సాక్ష్యం రావాలి.
జాన్ వెస్లీ చెప్తాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చాను. ఫలాని వారి ద్వారా వారి ప్రార్థనలు నేను దేవునికి దూరం ఎంత దూరం అవుతున్నాను పోనీకు నన్ను పట్టుకొని తీసుకొచ్చాని సాక్ష్యం నీ ద్వారా వస్తే అది ఎంత గొప్పగా ఉంటుంది. దేవుడు ఆ రోజు చెప్పడా, ఇదిగో ఈ కుటుంబం ఈ బిడ్డల ద్వారా కట్టబడింది, కన్నీటితో వాళ్ళు దేవుని మందిరానికి కొట్టుకొని వచ్చారు. సంఘాలు కట్టబడాలంటే అది ఒక్కరి వల్ల కాదండి, అందరూ భారం కలిగి, ఆత్మల భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ఈ విషయంలో అంటే నేను గొప్పవాడిని కాదు, సంఘంలో ఏదైతే కఠినమైన కుటుంబం ఉండి మారు మనసు పొందలేని కుటుంబం ఉందో దాన్ని నేనే తీసుకున్నాను. వాళ్ళ యొక్క మారు మనసు, వాళ్ళు మందిరానికి వచ్చే విధంగా, వాళ్ళు ఈ ఈస్టర్ లోపు వచ్చే విధంగా కన్నీరు కారుస్తానో, ఏడుస్తానో, కాళ్ళు పట్టుకుంటానో, ఎక్కడ ప్రయాసపడతానో, వాళ్ళ దగ్గరికి వెళ్తానో, బతిమలాడుకుంటానో, దేవుని సన్నిధికి వెళ్ళి గోజాడుకుంటానో, ఏ తిప్పలు పడినా సరే నా కప్ప చెప్పిన బాధ్యతను నెరవేర్చుకోవడానికి నేను ఇదిగో ప్రభా, ఇదిగో మీరు చెప్పినట్టుగా నేను వారిని సన్నిధి నిలబెట్టాను, వారిలో ఒక మార్పు కలిగించే విధంగా నీవే వారితో దర్శించే విధంగా నేను ప్రయాసపడ్డాను, వారి జీవితాల్లో నీ శిక్ష రాకుండా నేను అడ్డుపడ్డాను, వారిని తప్పించి నీ దగ్గరికి తీసుకొచ్చానని ఒక మెప్పు కలిగే విధంగా ప్రయాసపడ్డాం. అది నేను ఒక్కనే కాదు. కాబట్టి ఈ విషయంలో ఒకవేళ మీకు సిద్ధపాటు కావాలయ్యా, మాకు ధైర్యం కావాలయ్యా, అంత ధైర్యం మాకు కావాలి, మాలో కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మా శరీరం సహకరించదు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి శరీరం అవసరమా, మనసు అవసరమా చెప్పండి. ఒకటి, నువ్వు పడుకున్నా ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ లేవలేని స్థితిలో సరే నీ ఆత్మ తృష్ణ, నీ ఆసక్తి, దేవా అయ్యా నాకు చేత కాలేదు, వెళ్ళలేకపోయాను, ప్రభు వారు రక్షించబడ, నా మీద ఉన్న భారం, ప్రభు నువ్వు కనికరించు, దయ చూపించు, నువ్వు పట్టుకో, నువ్వు దర్శించు, నువ్వేం చేస్తావు ప్రభు, దర్శించు ప్రభు, వాళ్ళు మారు మనసు పొందితే కదా నీకు సంతోషం, ఇదిగో నేను కన్నీరు కారుస్తున్నా అని నువ్వు ఉన్న స్థితిలో ప్రార్థన రాకపోయినా సరే మనుషులు అనుకోలేరా చెప్పండి, అది ప్రార్థన కాదంటారా? సంఘములో చేసే ప్రార్థన మాత్రమే కాదు, నీకు మనసులో నీకున్న టైంలో అడు కూర్చొని మనస్ఫూర్తిగా అనుకోవడం కూడా ప్రార్థనే. నాకు ఇలా రాదండి, ఇలా నేను ప్రార్థన చేయలేను, నీకు బాధ కలిగితే ఏడుస్తావే, కష్టం వస్తే దుఃఖపడతావే, అది ఎవరు నేర్పారా నీకు? ఎవరు నేర్పరలేదుగా. అంతే, ఆత్మల భారం కలిగి దేవా ఇది నా మీద ఉన్న బాధ్యత, ఎందుకంటే ఇది నా సంతోషం కాదు, లేదా మిమ్మల్ని పరీక్షించడానికి పెట్టింది కాదు, దేవుని సంతోషం. అవునా కదా? ఎవరికి సంతోషం? ఒక వ్యక్తి మారు మనసు పొందితే చెప్పండి. ఇక చాలా మంది వచ్చారు అనే సంతోషం నాకు కాదు, ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది తెలుసుకున్నారు, ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది సత్యంగా స్థిరపరచబడ్డారని దాన్ని బట్టే రేపు దేవుడు ఏంటి చాట జరిగితే తలంతా లేసిపోతే ఎన్నో ఉంటాయి, దాంట్లో గట్టైన గింజ నిలబడిన స్థితిలో నిలబెట్టగలిగినప్పుడే అది సంఘ కాపురేక ఉద్దేశం. అతను రావాలి కదా వాళ్ళు నిలబెట్టడానికి. నిలబెట్టే విషయంలో అందుకనే చాలా మంది దైవజనులు అంటారంటే గొర్రెలు కంటాయి. అవునా కదా? కాబట్టి ఈ విషయంలో ఆత్మల భారం కలిగి ప్రార్థించాలి. దీనికి సిద్ధపాటుగా ఇప్పుడు ఈ నెల 26వ తారీఖు దాదాపుగా అన్ని స్కూల్స్ ఒకవేళ మార్నింగ్ సెక్షన్, ఒకవేళ క్లాసులున్నా కాలేజీలున్నా ఎట్టి పరిస్థితులు 12 గంటలకు అయిపోతుంది 26. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4-4:30 వరకు మనం ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకొని కన్నీటితో ప్రార్థించి, ప్రభు ఆ రోజు మనం ఒక్కొక్కరు ఏ కుటుంబం గురించి బాధ్యత తీసుకుంటారో తెలియజేసుకొని ఆ రోజే మనం మాట్లాడుకొని ఒక స్తంభములో అనేక చెవులలో గింగురాన్ని, మన సాక్ష్యం అంటే గింగురాన్ని తిరిగేటట్టుగా మన విశ్వాసాన్ని అనేకులు కనపరుచుకోవడానికి ఇది ఒక అవకాశంగా మనం మార్చుకోండి. ఎందుకంటే నీతి మంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకం గలదై బహుబలంగా ఉంటుంది. ఆ ప్రార్థన ఇక్కడ జరుగుతుంది అని చెప్పడానికి ఆ భారంతో అక్కడికి వెళ్తే ఆ సంఘంలో ఒక కుటుంబాన్ని వాళ్ళు ఒక దత్తత తీసుకున్నట్టుగా, లేకపోతే వారి కోసం ప్రయాసపడుతున్నట్టుగా, వాళ్ళ ఇబ్బందులు, ఇరుకులు, కష్టం గురించి ఒక్కొక్కరు కన్నీరు కారుస్తున్నారు అనే సాక్ష్యాన్ని సంఘంలో కంభంలో మనం పొందుకొని ఒక ప్రత్యేకమైన సంఘంగా ఉండాలి అంటే ఈ భారం ఒక్కరిదే కాదు, అందరూ మోయాలి.
ఇవన్నీ మాకు తెలియదయ్యా, మా వల్ల కాదు అని అందరూ మూకుమ్మడికి చెప్పారా? నేనే సంవత్సరంలో 56 రోజులు డివైడ్ చేస్తే 56 రోజులు వస్తాయి. ఎన్ని వస్తాయి? 6. 6, 6 అంటే 56 రోజులకు ఒక కుటుంబాన్ని, 56 రోజులకు ఒక కుటుంబాన్ని కంప్లీట్ గా వాళ్ళు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నిలబడి పశ్చాత్తాప పొంది దేవుని తెలుసుకునే విధంగా చేయడానికి అంటే ఒకరు వ్యక్తి కట్టబడడానికి 56 రోజులు వేసుకుంటే ఒక్కొక్కరు 6 కుటుంబాలను కట్టొచ్చు. ఒక్కొక్కరు 6 కుటుంబాలను కట్టొచ్చు. ఒక్కొక్కరు ఎన్ని కుటుంబాలు కట్టొచ్చు? 6 కుటుంబాలు. లేకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు, కుటుంబం అంటే ఆ కుటుంబంలో మారు మనసు పొందని తల్లిదండ్రులు ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, దేవుని వీళ్ళందరినీ మనం కట్టొచ్చు. దేవుని దర్శించి వాళ్ళ జీవితం ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఈ ఆత్మ నాకు కావాల్సిందే అని పోరాడగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆత్మను, దేవుని నామ మహిమార్థం ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ప్రయాస మనలో ఉండాలి. ఆ ఆరటం ఈ సంవత్సరం మన జీవితాలు ఉంటే, ఒక వ్యక్తి మనం సంపాదించుకుంటే ఆటోమేటెడ్ గా ఏమొస్తుంది? ఆ భారం అనేది పెరిగిపోయి ఇంకో కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తాం. ఇది నిరీక్షించబడ్డ వాటి యొక్క నిజ స్వరూపం. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పాల్ యాంగ్చో గారు ఉన్నారు కదా, పాల్ యాంగ్చో గారు తెలుసా ఎవరికైనా? ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద సంఘం, దాదాపుగా 10-15 లక్షల మంది ఉన్న సంఘం ఏంటంటే ఆయన. అంటే 78లోనే 2 లక్షల మంది ఉన్నారు. 78లోనే 1978 ఆయన సేవకు వచ్చిన కొత్తలో ఆయన సంఘంలో 5-6 మంది కూడా లేదు. ఆయన సంఘంలో 5-6 మంది లేదు. ఒక మురికి వాడలో ఒక చిన్న టెంట్ లో ఆయన సేవను ప్రారంభించినప్పుడు వాక్యం చెప్పడానికి చాలా ఇబ్బంది అయ్యేది. బైబిల్ అంటే స్టడీ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకని ఆయన ఏం చేస్తాడంటే, ప్రభువా నేను కూర్చొని చదవడానికి ఒక చైరు, కూర్చోడానికి ఒక చైరు, తర్వాత నేను బైబిల్ పెట్టుకోవడానికి ఒక బల్ల, ఇంకా సువార్త ప్రకటించాలంటే నాకు ఒక సైకిల్ కావాలి అని ప్రార్థన చేస్తాను. దాదాపుగా సంవత్సరం రోజులు ప్రార్థన చేస్తే, ఎందు ప్రభువా ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, అసలు నువ్వు నాకు జవాబు ఇవ్వవేంటి, నేను అడిగింది తప్ప అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు చేసిన రోజు నీ ప్రార్థన నేను విన్నాను, అయితే నీకే సైకిల్ కావాలో నాకు చెప్పలేదు, ఏ టేబుల్ కావాలో నాకు చెప్పలేదు, ఏ చైర్ చాలా రకాలు, ఏ చైర్ కావాలో నువ్వు స్పష్టంగా నాకు చెప్పలేదా? అదేంటి ప్రభు నీకు తెలియదా? నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఏదంటే అది ఇస్తూ నువ్వు తృప్తి పడతావా? చెప్పండి, కాదు కదా. కాబట్టి నీ ఆశను తృప్తిపరిచేది నేను, కాబట్టి నీకు ఏది కావాలో వాక్యానుసారంగా నువ్వు అది అడుగు, నేను ఇస్తానంటే ఖచ్చితంగా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, జర్మన్ లో తయారైనటువంటి ఒక సైకిల్, ఆ రోజు చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉండేవి, ఎన్ని సంవత్సరాలు పాడు కాకుండా ఉండేది, అది మోడల్. ఇది వరకు మనం జపాన్ కంపెనీ, జపాన్ వాచీలు, జపాన్ అనేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఇంకా చైనా వచ్చిన తర్వాత ఇంకా అది యూజ్ అంతా అయిపోయింది అనుకోండి. ఇంతకు ముందు అంతా జపాన్ అంటే స్టాండర్డ్ చాలా బాగుండేది. అందుకని జర్మనీ కంపెనీలో తయారైనటువంటి ఒక సైకిల్, ఇంకా ఆయన ఒక ఇంత ఇంత లెంత్ ఉండాలి, ఇంత సేపు ఉండాలి, ఈ కలర్ ఉండాలని ఒక టేబుల్, చైర్ విషయంలో కూడా కింద వీల్స్ ఉండాలి, నేను అటు ఇటు తిరగాలి రిలాక్స్ గా, అటు అలా ఇలాంటి చైరు ఈ కలర్ లో ఉండాలి అని ప్రార్థన చేస్తే నేను నీకు ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఇంకా నియామక కూటాలు ఉంటాయి కదా, వెళ్ళి సంఘంలో ఏమని చెప్పి, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఒక చైరు, ఒక టేబుల్, ఒక సైకిల్ ఇచ్చాడు అని సంఘంలో ప్రకటించేసి దేవుడు ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడు కొందరు తుంటరి పిల్లలు ఉంటారు కదా, యవనస్తులు ఉంటారు కదా, అవునా ఈ సైకిలా, అసలు ఈ ఊర్లో ఎవరికి లేదే, మీకుందా పాస్టర్ గారు, పద చూద్దామని ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి పద చూద్దామని ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర ఉన్నాయా? లేవు కదా. అప్పుడు ఏ పాస్టర్ గారు అంటే ఆయన అన్నాడు, అవి నా కడుపులో ఉన్నాయి, దాన్ని నేను పొదుగుతున్నాను, నేను నిరీక్షించు వాటికి నిజ స్వరూపాన్ని గర్భాన్ని ధరించాను, ఒక రోజు ఖచ్చితంగా ఇస్తాడు అంటే ఈ పిల్లలు వెళ్ళి సంఘంలో అందరికి చెప్పాడు. ఏం చెప్పాడు? పాస్టర్ గారు అందరు పిల్లలు అంటుంటే, పాస్టర్ గారు ఒక టేబుల్, ఒక చైరు, ఒక సైకిల్ కడుపులో ఉన్నాయి అని అందరు పిల్లలు వచ్చి కడుపు దగ్గర చెవు పెట్టి, ఏ పాస్టర్ గారు బెల్లి వినిపించట్లేదు, సైకిల్ బెల్లి వినిపించట్లేదు ఎటకారం చేస్తున్నారండి.
ప్రయాసపడి దేవుడు నువ్వు నాకు ఇచ్చావు, నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, నెల తిరిగేటప్పటికి అని ఏదైతే కోరాడో, ఏదైతే ఆశపడ్డాడో, సేమ్ అలాంటి రకమైన సైకిల్, అలాంటి టేబుల్, అంటే ఆ మిషనరీ, అక్కడ ఉన్న మిషనరీ వేరే ఊరు వెళ్ళిపోతూ, ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతూ, వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ ఎగ్జాక్ట్ అని కోరుకున్నట్టుగా అతనికి ఇచ్చేళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అది నమ్మకం. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అంటే అది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇప్పుడు ఉండదు. చిన్న బిడ్డలు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న పిల్లలు వాళ్ళ పిల్లలను ఊహల్లో తలుచుకుంటారు. ఆ రూపం ఒకరోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ 56 రోజులు ఏ కుటుంబాన్నైతే మనకు అలకేట్ చేయబడిందో, నిర్ణయించబడిందో, ఆ కుటుంబంలో మారు మనసు పొందని వ్యక్తుల విషయంలో వారిని గర్భాన ధరించి ప్రార్థనలను కనాలి, ప్రయాసపడాలి. అప్పుడే సంఘం విస్తరించబడుతుంది. అప్పుడే బాధ్యత అందరికీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం, అవి ఉన్నవి అనుటకు రుజువు. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నిన్ను ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా, నిన్ను బట్టి మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరు అని ఇప్పటి వరకు నేను ప్రశ్నించిన వాళ్ళు ఈ 56 రోజుల తర్వాత, దిగో మీరు అన్నారు కదా నా ప్రార్థన బట్టి పలాని కుటుంబం కట్టబడింది, పలాని కుటుంబంలో ఉన్న వాళ్ళు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చారు అని నువ్వు ఒక సాక్ష్యాన్ని పొందుకోగలుగుతావు. నీకు ఒక ధైర్యం ఉంటుంది. అప్పుడు ఆత్మలు కూర్చుని ప్రయాస నీ బ్రతుకులో వస్తుంది. ఆ ప్రయాస లేకపోతే, ఒకరి భారం ఒకరు మోయకపోతే ఏమవుతుంది? రానున్న రోజుల్లో ఎవరి భారం వారికే కష్టమైపోతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ హృదయంలో ఉంచుకొని, ఏ కుటుంబం అయితే బాగుంటుందో అని ఆలోచించకుండా, ఏ కుటుంబం నాకు ఇవ్వబడినా ఆ కుటుంబంలో వ్యక్తులు మార్చేది దేవుడు, క్రియ జరిగించేది దేవుడు. మన శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు, చేయగలిగిన దేవుని బట్టి నమ్మకంతో, విశ్వాసంతో దాన్ని తీసుకొని ఆ బాధ్యతను అంగీకరించి ప్రార్థన చేయగలిగితే దానికి రిజల్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో, మీకు ఆత్మ సంతృప్తి ఎంత గొప్పగా ఉంటుందో, ఎంతో సంతోషం ఉంటుందో, అది మాటల్లో చెప్పలేం. కన్నీళ్లతో, దేవా ఇలాంటి పాపి ప్రార్థన అంగీకరించా, ఇలాంటి వ్యక్తి యొక్క ప్రార్థన అంగీకరించా, నా ప్రార్థన అంగీకరించి ఈ కుటుంబాన్ని కట్టారు అని మీరు సంతోషంగా. కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి మనం సాక్ష్యము పొందాలి. ఈ సంవత్సరం మన విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం పొందడానికి ప్రయాసపడాలి. మన విశ్వాసాన్ని బట్టి కుటుంబాలను కట్టే విధంగా మనము ప్రయాసపడాలి. మన విశ్వాసాన్ని బట్టి పరలోకంలో ఆయన ముఖంలో ఆనందం, నిన్ను కన్నందుకు అనేక మందిని కన్నావు, అనేక మంది నడిపించావని ఆయన సంతోషపడే విధంగా మన జీవితాన్ని చేసుకొని ఆయన కోసం ఫలములు ఫలించిన చెట్టుగా, వేస్ట్ అని ఆయన మాటల్లో ఉండకుండా ప్రయాసపడ్డావు అని ఆయన మన ప్రయాసం చూసి మనం బలపరుచున్నట్లుగా మనము సిద్ధ మనసు కలిగి, మళ్ళీ తర్వాత వస్తారో రారు, బాబు ఏంది రవి ఈ టాస్క్లు పెట్టాడు, మనం ఏడ ప్రార్థన చేస్తాం, చేసిన జరగకపోతే రాకపోతే నీ విశ్వాసం అర్థమని అంటాడేమో. ఇప్పటికిప్పుడే అపనమ్మకం, అవిశ్వాసం ఉంటే అదే చెప్పాను, దేవుడు కూడా మన బ్రతుకులను మనల్ని మార్చలేడు. నమ్ముట నీవలనైతే అది నమ్మువానికి, అందరికి కాదు, ఎవరైతే నమ్ముతారో వానికి, ఎవరి జీవితాలతో ఎంతైతే నమ్ముతారో అంత జరుగుతుందని అర్థం. ఏదైతే నమ్ముతారో అది జరుగుతుందని అర్థం. నమ్మకపోతే ఏది జరగదు. కాబట్టి ఈ సంవత్సరం ఈ సాక్ష్యం మన సంఘం పొందుకొనును గాక. ఎవరైతే ప్రయాసపడాలని కోరుకుంటున్న వారి జీవితాల్లో ఆత్మల భారం దేవుడు పుట్టించును గాక. వారి కోసం ప్రార్థనలు ప్రతి కుటుంబాన్ని కట్టబడే జ్ఞానం దేవుడు వారికి దయచేయును గాక. తలలు వంచండి. తలలు వంచిన మనం చెప్పబడిన మాటను ఆత్మను రక్షించుటకు, ఆత్మలను సంపాదించుకొనుటకు విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39 వచనం ప్రకారం ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఏం సంపాదించుకున్నావు? ఉద్యోగం సంపాదించుకున్నావు, మంచిదే. మంచి కుటుంబాన్ని సంపాదించుకున్నావు, మరీ మంచిదే. ఆర్థిక పరంగా ఈరోజు సుఖంగా ఉన్నావు, ఒక స్థితి కలిగి ఉన్నావు, మంచిదే. కానీ దేవుడు సంతోషపడ్డా? దేవుడు ఆనందపడ్డా? పరలోకములోనే ఆనందం కలిగిందా? నీకు ఆనందం కలిగింది. నీకు ఆనందం కలగడానికి నువ్వు
ఏడ్చావు, బాధపడ్డావు, వాళ్ళని వీళ్ళు చూసి దేవా నా బ్రతుకు ఇలా ఉండాలి, నా బ్రతుకులు ఇలా ఈ కార్యం జరిగించండి అని ఎంతో ప్రయాసపడి దేవుని ద్వారా క్రియ జరిగించుకున్న నీవు అదే కార్యం ఇంకొక కుటుంబంలో జరగాలని భారం కలిగి ప్రార్థించాలి కదా. ఆ భారం ఈ రోజు మన సంఘంలో అందరి మీద దేవుడు కుమ్మరించును గాక. అందరు ఆ భారమును ఎత్తుకోనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థించండి.